హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ అర్ధరాత్రి గుసగుసలకు స్వాగతం. ఈరోజు ఎపిసోడ్ తర్వాత మీలో ఎంతమందికి ఒక ప్రశ్న వచ్చింది? రీతూ చౌదరి ఏడుపు నిజమా లేక డ్రామానా? నామినేషన్స్ తర్వాత అసలు హౌస్లో ఏం జరిగింది? రీతు బయట కాంట్రవర్సీ ఏంటి? ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు? అన్ని విషయాలు క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. సో నామినేషన్ తర్వాత అస్సలు డ్రామా మొదలైంది. డేమాన్ పవన్ తనను సేవ్ చేయలేదని రీతూ చౌదరి ఎమోషనల్ బ్రేక్ డౌన్ అయింది. నా హార్ట్ బ్రేక్ అయింది, నేను క్యాప్టెన్ చేసిన వల్ల నన్నే నామినేట్ చేశారంటూ కన్నీళ్లు పెట్టుకుంది రీతు. కానీ ఇక్కడే అసలు లాజిక్ ఉంది. నామినేషన్ అప్పుడు నేను స్ట్రాంగ్గా తిరిగి వస్తా అని ధైర్యంగా యాక్సెప్ట్ చేయడం కారణం ఏంటి? ఎందుకు క్యాప్టెన్ అయిన డేమాన్ పవన్ తనను ఎలాగైనా సేవ్ చేస్తాడని ఆమెకు ఒక నమ్మకం. ఇది ఒక కన్నింగ్ ప్లాన్. అక్కడ ధైర్యంగా ఉన్నట్టు నటించి ఇక్కడ సేవ్ అవ్వాలనుకుంది, కానీ ప్లాన్ బెడిసి కొట్టింది. డేమాన్ పవన్ చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. రీతు వల్ల అతను ఇప్పటికే ఒకసారి క్యాప్టెన్ టాస్క్లో ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు మళ్ళీ ఆమెను సేవ్ చేస్తే బయట జనాలు తనను తప్పుగా అర్థం చేసుకుంటారని అతనికి తెలుసు. అందుకే ఫ్రెండ్షిప్ కంటే గేమ్కే ఎక్కువ విలువనిచ్చి శ్రీజాను సేవ్ చేశాడు. ఇది పర్ఫెక్ట్ గేమ్ మూవ్. ఇక శ్రీజ కన్నీళ్ళు అండ్ ఇమాన్యుయల్ హీరోయిజం. ఇక మరోవైపు శ్రీజ పరిస్థితి చూస్తే నిజంగా పాపం అనిపించింది. అందరూ తననే టార్గెట్ చేస్తున్నారని, ప్రతిదానికి స్టాండ్ తీసుకుంటున్నందుకే తను తప్పుపడుతున్నారని, దీనికి తోడు పనుల ఒత్తిడి ఎక్కువై పూర్తిగా బ్రేక్ డౌన్ అయింది. నాగార్జున గారు తూతూ అన్నప్పటి నుండి ఆమె చాలా స్ట్రెస్లో ఉంది. ఆమె ఏడుపులో నాకు నిజాయితీ అనిపించింది. అయితే ఈ సిచ్యువేషన్లో రియల్ హీరో ఎవరంటే ఇమాన్యుయల్. ఏడుస్తున్న శ్రీజ దగ్గరికి వెళ్ళి ఒక అన్నలా ఓదార్చిన విధానం సూపర్. నిజం నీ బలం నీ మాటలే, కానీ ఆర్గ్యుమెంట్ని లాగొద్దు. నువ్వు నా ఫేవరెట్ కంటెస్టెంట్ అని చెప్పి ఆమెలో ధైర్యాన్ని నింపాడు. ఇమాన్యుయల్ గేమ్ అనాలిసిస్, తను ఇచ్చే సజెషన్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సో రీతూ చౌదరి బయట కాంట్రవర్సీ. సోషల్ మీడియాలో ఒక సీసీటీవీ ఫుటేజ్ లీక్ అయింది. ఆమెపై కొన్ని తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయని లీగల్ కేసు కూడా ఫైల్ చేశారని అంటున్నారు. చూడండి, బిగ్ బాస్ రూల్స్ ప్రకారం ఒక కంటెస్టెంట్ పై బయట సీరియస్ లీగల్ కేసు ఫైల్ అయితే వాళ్ళ హౌస్లో ఉండటానికి వీల్లేదు. ఇప్పటికే హౌస్లో ఆమె గేమ్ నెగిటివ్గా ఉంది.